Excella Education Study in USA assured scholarship. Contact 9881 వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. డయాబెటీస్ ఒక్కసారి వస్తే రెగ్యులర్గా లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలి అంటున్నారు, ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈ డయాబెటీస్కి రివర్సల్గా కూడా మెడిసిన్ ఉంది, డయాబెటీస్ని రివర్సల్ చేయొచ్చు అని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు ఇది అప్లికబుల్, ఏ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి అప్లికబుల్, ఇలాంటి బోల్డ్ అని క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ ఎరుకులపాటి గారు. వారితో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ని మనం రివర్స్ చేయొచ్చు అని అంటున్నారు సార్, ఇది ఎంతవరకు నిజం అంటారు సార్? కొంతమేరకు నిజమేనండి. డయాబెటీస్ అంటే ఏంటి? మన శరీరంలో, మన రక్తంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ కనుక పెరిగితే వచ్చేటువంటి జబ్బుని మనం డయాబెటీస్ అని చెప్తూ ఉంటాం. ఓకే. ఇందులో ముఖ్యంగా 2 రకాలైనటువంటి డయాబెటీస్ ఉన్నాయి. ఒకటి టైప్ 1 డయాబెటీస్, అది సుమారు 5% మందిలో ఉంటుంది, సుమారుగా అటు ఇటుగా. రెండోది టైప్ 2 డయాబెటీస్, అది సుమారు 90% మందిలో ఉంటుంది. ఇది టోటల్ డయాబెటీస్ కేసెస్ మనం కనుక తీసుకున్నట్లయితే. ఇవి కాకుండా సెకండరీ డయాబెటీస్ అని, జెస్టేషనల్ డయాబెటీస్ అని, ఇవన్నీ కూడా ఉన్నాయి. మనం ఇప్పుడు రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ మాట్లాడుతున్నాం అంటే మనం మాట్లాడుతుంది ఏంటంటే, మనం టైప్ 2 డయాబెటీస్ రివర్సల్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. మనం టైప్ 1 డయాబెటీస్ రివర్స్ చేయలేము యాజ్ ఆఫ్ నౌ. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే టైప్ 1 డయాబెటీస్కి ఇన్సులిన్ మాత్రమే చికిత్స. ఏది యాజ్ ఆఫ్ నౌ అంటే మార్చి 2024లో మనం ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి ఇవాళ రోజున పరిస్థితి. ముందు అది మారుతుందేమో, అప్పుడు సంగతి అప్పుడు మాట్లాడుకోవచ్చు. మనం ఇవాళ రోజునైతే కనుక టైప్ 2 డయాబెటీస్ని రివర్స్ చేయాలి అని అంటే మనం కొన్ని కేసెస్లో చేసుకోవచ్చు. నేను మోనోజెనిక్ డయాబెటీస్ గురించి, జెస్టేషన్ డయాబెటీస్ గురించి, వాటన్నిటి గురించి మాట్లాడబోట్లేదు. ఈ పర్టికులర్ వీడియోలో నేను టైప్ 2 డయాబెటీస్ గురించి మాత్రమే మాట్లాడబోతున్నాను. టైప్ 2 డయాబెటీస్ విషయానికి వచ్చినట్లయితే ఎవరిలో మనం రివర్స్ చేసుకోవచ్చు లేదా రెమిషన్లో తీసుకెళ్ళచ్చు. రెమిషన్ అనేది మా మెడికల్ టర్మ్. ఈ యొక్క సాధారణ జనసామాన్యానికి అర్థమయ్యేటువంటి భాషలో మనం దాన్ని రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ అని చెప్తూ ఉంటాం. ఇది అసలు రివర్సల్ అంటే ఏంటి? ఒక వ్యక్తి మందులు లేకుండా బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో తీసుకుని వస్తే, చేసుకోగలిగితే మనం వచ్చేటువంటి పరిస్థితిని రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ అని చెప్తాం. ఒకసారి డయాబెటీస్ డయాగ్నోజ్ అయిన తర్వాత. ఇది ఎలా సాధ్యం అంటే 3 రకాలుగా చేయొచ్చు. ఒకటి లైఫ్ స్టైల్ చేంజెస్, 2 మందులు వాడుతూ, సరైనటువంటి మందులు, 3వది బ్యారియాట్రిక్ సర్జరీ లేదా మెటబాలిక్ సర్జరీ. సో ముందుగా లైఫ్ స్టైల్ విషయానికి వచ్చినట్లయితే కనుక మీరు కనుక ఒక సరైనటువంటి డైటీషియన్ని సంప్రదించి లేదా సరైనటువంటి ఎండోక్రినాలజిస్ట్ని సంప్రదించి మీరు క్యాలరీస్ని కనుక బాగా తగ్గించి మీరు కనుక డైట్ తీసుకున్నట్లయితే, మీరు అధిక బరువును కనుక కోల్పోయినట్లయితే, సరిగ్గా ఎక్సర్సైజ్ చేసినట్లయితే, సరిగ్గా నిద్రపోయినట్లయితే, మీరు ఆ టైప్ 2 డయాబెటీస్ వచ్చినటువంటి తొలినాళ్లలో కనుక ఈ ప్రయత్నాలు కనుక చేసినట్లయితే, ఫస్ట్ 5 to 6 years ఎస్పెషల్లీ ట్రై చేసినట్లయితే మీ ఛాన్స్ ఆఫ్ రివర్సింగ్ డయాబెటీస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ వచ్చినట్లయితే కొన్ని రకాలైనటువంటి మందులు ఉన్నాయి. ఉదాహరణకి మీ బరువుని తగ్గించేటువంటి మందులు, అది ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన GLP-1 రిసెప్టర్ అగోనిస్ట్, సెమాగ్లూటైడ్ లాంటివి మార్కెట్లో ఉన్నాయని చాలామంది తెలుసు, లిరాగ్లూటైడ్ ఉంది. ఇట్లాంటి మందులు కనుక వాడుకున్నట్లయితే కూడా మీ యొక్క బరువు తగ్గి తద్వారా మీరు డయాబెటీస్ని రివర్స్ చేసుకునేటువంటి అవకాశం కొంతమేరకు ఉంది. అలానే ఎర్లీ స్టేజెస్లో అంటే షుగర్ వచ్చినటువంటి తొలినాళ్లలో కొంతమందికి 400-500 ఉంటుంది. అట్లాంటి సమయంలో చాలామంది ఏమనుకుంటారు, అమ్మో నేను మందులు ఎంత తక్కువగా వాడితే అంత బెటర్, మందులు మొదలు పెడితే జీవితాంతం వాడాల్సి ఉంటుందని చెప్పి వాడరు సరిగ్గా. ఆ పని చేయకూడదు. మీకు డాక్టర్లు ఏ మందులు అయితే చెప్పారో అటువంటి మందులను సరిగ్గా వాడుకున్నట్లయితే, అవసరమైతే గ్లూకోటాక్సిసిటీ అనేటువంటి దాన్ని తగ్గించడం కోసం అని చెప్పి ఇన్సులిన్ని కూడా తొలినాళ్ళలో వాడినట్లయితే మనం ఆ షుగర్ లెవెల్స్ని ఎంత త్వరితంగా ఫస్ట్లో కానీ కంట్రోల్ చేసుకున్నట్లయితే మనకి ముందు రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ అంత బాగా సాధ్యపడుతుంది. ఈ విషయం చాలామంది తెలియదు. చాలామంది ఏమనుకుంటారంటే, అరే నేను మందులు కనుక ఇవాళ వాడినట్లయితే ముందు నేను ఎప్పుడు మందులు వాడుకోవాలి, నాకేమవద్దు డాక్టర్ గారు, ఏమేమవద్దు డాక్టర్ గారు, చిన్నపిల్లలకి గొడవ చేస్తుంటారు వచ్చి క్లినిక్కి. అది నిజం కాదు. రివర్స్ ఇస్ ట్రూ. ఏంటిది? మీరు గనక తొలినాళ్లలో ఆ బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఎంత తొందరగా నార్మల్ తీసుకురాగలిగితే పూర్తిగా లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఓకే, అంటే మీరు నిజంగా కనుక ఇఫ్ యూఆర్ సీరియస్ అబౌట్ రివర్సింగ్ డయాబెటీస్, పూర్తిగా లైఫ్ లాంగ్ కాకపోయినా కనీసం కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలల పాటైనా అసలు ఏ మందులు లేకుండా కంట్రోల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఫస్ట్లోనే కనుక వెరీ హై బ్లడ్ షుగర్ లెవెల్స్ని సరైనటువంటి మందులు, అవసరమైతే ఇన్సులిన్ కూడా వాడుకుని కనుక కంట్రోల్ చేసినట్లయితే. ఈ విషయం చాలామంది తెలియదు. సో ఇది రెండోది. మూడోది బ్యారియాట్రిక్ సర్జరీ లేదా మెటబాలిక్ సర్జరీ. మీరు వినే ఉంటారు. బ్యారియాట్రిక్ సర్జరీ అంటే మన స్టమక్ ఏదైతే ఉందో దాంట్లో కొంత భాగాన్ని తీసేసి
స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అని చెప్తుంటారు, లేదా బైపాస్ ప్రొసీజర్స్ అని చెప్పి ఉంటాయి. అట్లాంటి ప్రొసీజర్స్ చేయడం ద్వారా కూడా కొంత మేరకైనా ఈ యొక్క ఊబకాయాన్ని తగ్గించి మనం డయాబెటీస్ని రివర్స్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా ఇవాళ రోజున ఈ యొక్క లైఫ్ స్టైల్ సంబంధించినటువంటి మెడికల్ టెక్నాలజీ కూడా ఉంది. ఉదాహరణకి ట్విన్ హెల్త్ అని చెప్తూ ఉంటాం. ఈ టెక్నాలజీని తీసుకొచ్చారు. ఇదేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుకుంటూ ఒక వ్యక్తి యొక్క లైఫ్ స్టైల్ని మారవటం అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది దీన్ని ఏమంటామంటే మనం ప్రెసిషన్ మెడిసిన్ అని చెప్తాం అనమాట. ఆ వ్యక్తికి ఎలాంటి నిద్ర అవసరం, ఆ వ్యక్తికి ఎలాంటి ఎక్సర్సైజ్ అవసరం, ఆ వ్యక్తికి ఎటువంటి ఆహారం అవసరం అనేది ఆ వ్యక్తికి ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ ఏఐ డిసైడ్ చేస్తుంది, ఏఐ హెల్ప్ చేస్తుంది. ఇది డాక్టర్ల సహకారంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది హెల్ప్ చేస్తూ అది ఈ యొక్క వ్యక్తి యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి, అట్లానే ఆ వ్యక్తి యొక్క డయాబెటీస్ని రివర్స్ చేయడానికి, జనసామాన్యం వాడేటువంటి భాషలో రివర్సల్ కాబట్టి ఇది హెల్ప్ చేస్తుంది. ఇక రివర్సల్ అంటే ఏంటి? పార్షియల్ రివర్సల్, కంప్లీట్ రివర్సల్ అనేటువంటి టర్మ్స్ అని. పార్షియల్ రివర్సల్ అంటే 6.5 కన్నా HbA1c తక్కువగా తీసుకొచ్చి మందులు లేకుండా ఒక 3 నెలలు కనుక మనం మెయింటైన్ చేయగలిగితే అది పార్షియల్ రివర్సల్. అలా కాకుండా కంప్లీట్ రివర్సల్ అంటే అసలు 5.7 కన్నా కూడా తక్కువగా HbA1cని తీసుకురాగలిగి ఉండాలి. మందులు లేకుండా మనం 3 నెలలన్నా మెయింటైన్ చేయాలి. అసలు ప్రాపర్ రివర్సల్ అంటే 1 year మనం తీసుకోవాల్సిన డెఫినేషన్, కానీ కొంతమంది 3 months వాడుతూ ఉంటారు. ఇంకా అసలు ప్రొలాంగ్డ్ రివర్సల్ అయితే కనుక 5 years. ఓకే, ఇవి సాధ్యమే. ఎప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, మీరు టెక్నాలజీ వాడండి, వాడకపోండి, మీరు లైఫ్ స్టైల్ మెజర్స్ కనుక పాటిస్తూ సరైనటువంటి మందులు సకాలానికి వాడుకున్నట్లయితే, డాక్టర్ల పర్యవేక్షణలో ఆ యొక్క డైటీషియన్ల పర్యవేక్షణలో ఆ డైట్ని పాటిస్తూ మీరు సరిగ్గా కనుక ఆ మందులను టేపర్ చేసుకుంటూ, ఒకటి గుర్తుంచుకోవాలి, రివర్సల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళినప్పుడు లో బ్లడ్ షుగర్ అయ్యేటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి మేము ఆ మందులను కూడా మనం తగ్గించుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాని ఒరిజినల్గా వాడేటువంటి మందులే వాడినట్లయితే కనుక లో బ్లడ్ షుగర్ లెవెల్స్ని బారిన పడవచ్చు. కాబట్టి ఈ యొక్క సూపర్వైజ్డ్ ట్రీట్మెంట్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవి వర్కౌట్ అవుతాయి. అందరిలో పనిచేస్తే నేను చెప్పట్లా. ఉదాహరణకి రోజుకి 100 యూనిట్లు వాడే ఇన్సులిన్ కనుక ఒకళ్ళు వాడుతున్నారు అనుకుందాం, అలానే 2 రకాలైన షుగర్ మందులు వాడుతున్నారు అనుకుందాం, 20 ఏళ్ళ నుంచి షుగర్ వ్యాధి ఉందని చెప్పి అనుకుందాం, టైప్ 2 డయాబెటీసే. అటువంటి వ్యక్తి యొక్క డయాబెటీస్ని రివర్స్ చేయడం అంటే మందులు లేకుండా ఉండేటువంటి పరిస్థితికి తీసుకురావడం అనేది చాలా కష్టసాధ్యం, ఇంచుమించు ఇంపాసిబుల్ అనే చెప్పచ్చు. ఎక్కడో రేర్ ఎక్సెప్షనల్ కేసెస్లో తప్పితే అది జరగదు. అలా కాకుండా ఒక వ్యక్తికి షుగర్ వచ్చి 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో అవుతుంది అనుకుందాం, ఆ వ్యక్తి మెట్ఫార్మిన్ అనేటువంటి ట్యాబ్లెట్ మీద ఏదో సల్ఫనైల్ యూరియాస్ కొంచెం డోస్ మీద ఉన్నారనుకుందాం. ఆ వ్యక్తి కనుక ఊబకాయం బారిన కనుక ఆల్రెడీ పడి ఉండి అంతకుముందు డైట్ సరిగ్గా పాటించట్లేదు అనుకోండి, ఇప్పుడు మనం డైట్ సరిగ్గా పాటిస్తూ అధిక బరువును కనుక మనం తగ్గించేట్టు చూస్తే, టెక్నాలజీ వాడుతూ కావచ్చు, టెక్నాలజీ వాడకుండాను కావచ్చు, ఆ వ్యక్తి యొక్క మందుల్ని మనం ముందు ఆపేయటం అనేది సాధ్యమే. కనీసం కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల పాటు అయినా సాధ్యపడవచ్చు. అదే డయాబెటీస్ రివర్సల్ అనమాట. దాన్నే మేము వైద్య భాషలో రెమిషన్ అని చెప్తూ ఉంటాం. సర్వసాధారణంగా జనాలు వాడేటువంటి భాషలో రివర్సల్ ఆఫ్ డయాబెటీస్. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ కేవలం షుగర్ మాత్రమే కంట్రోల్ కాదు అధిక బరువు తగ్గినప్పుడు, దాంతోపాటు బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్ అవుతుంది చాలా మంది. అంటే అంతకుముందు కనుక హైపర్ టెన్షన్ ఉన్నట్లయితే కనుక ఆ హైపర్ టెన్షన్కి సంబంధించినటువంటి మందుల్ని కూడా మనం తగ్గించుకుంటామో ఆపటమో చేసేటువంటి అవకాశం ఉండొచ్చు. సో మనం చేయాల్సింది ఏంటంటే, ఆ అధిక బరువు ఏదైతే ఉందో దాన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా, ఆహారం ద్వారా, వ్యాయామం ద్వారా, సరైనటువంటి నిద్ర ద్వారా, అలా స్మోకింగ్ అలవాటు ఉంటే అది మానేయడం ద్వారా, ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఉంటే వాటిని మానేస్తే మరీ మంచిది, మానేయలేకపోతే కనీసం తగ్గించడం ద్వారా, అలానే సరైనటువంటి మందులు డాక్టర్ల పర్యవేక్షణలో వాడుకుంటం ద్వారా, దానితో పాటు టెక్నాలజీ కొన్నిసార్లు హెల్ప్ చేయొచ్చు. ఇంతకుముందు చెప్పాను, ఉదాహరణ చెప్పా ట్విన్ హెల్త్ అని చెప్పి. ఈ చివరాఖరిగా చెప్పేది ఏంటంటే, సరిగ్గా వ్యాయామం రోజు చేయటం ద్వారా, ఆ వ్యాయామం అనేది చాలా అవసరం. వీటన్నింటినీ మనం కనుక పాటించినట్లయితే తప్పకుండా చాలా కేసెస్లో మనం ఎర్లీ స్టేజెస్లో ఉన్నటువంటి టైప్ 2 డయాబెటీస్ ఏవైతే ఉన్నాయో, అంటే డయాగ్నోజ్ అయినటువంటి తొలి నాళ్లలో మనం తప్పకుండా చాలామందినే మనం రివర్స్ చేసుకుంటాం అనేది సాధ్యపడుతుంది. సార్, ఇంకొక చిన్న క్లారిఫికేషన్ సార్. ఇందాక మీరు బీపీ కూడా తగ్గించవచ్చు అని అన్నారు, హై బ్లడ్ ప్రెషర్ ఉన్నట్లయితే. ఇంకొక అపోహ కూడా ఉంది సార్, ఇది అపోహ నిజమా అనేది మీరు చెప్పాలి అని అనుకుంటున్నాను. బీపీ కనుక హై బీపీ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా డయాబెటీస్ వస్తుంది అనే భయం ఎక్కువ ఉంది కదా సార్, ఇది ఎంతవరకు? మంచి ప్రశ్న అడిగారు. బ్లడ్ ప్రెషర్ కనుక ఎక్కువగా ఉంటే వాళ్ళకి ముందు డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా వస్తుందని చెప్పలేం, కానీ
కానీ బ్లడ్ ప్రెషర్ కనుక ఉన్నట్లయితే కనుక వాళ్ళకి డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్ ఎక్కువగా ఉంటుందని చెప్పి మనకు తెలిసినటువంటి విషయం. దాంతోపాటు ఏంటంటే యూజువల్గా ఏంటంటే లావుగా ఉండేటువంటి వాళ్ళల్లో బీపీ ఎక్కువగా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది, షుగర్ ఎక్కువగా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. అదే కాదు ఇంకా చాలా జబ్బులు ఉన్నాయి. ఫ్యాటీ లివర్ అని చెప్పి వినే ఉంటారు మీరు. ఆ ఫ్యాటీ లివర్ అనేది కూడా ఈ అధిక బరువు వల్ల వచ్చేటువంటి జబ్బే కాబట్టి మీరు ఆ అధిక బరువును కనుక కోల్పోయినట్లయితే ఈ డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రామ్స్లో సరిగ్గా జాయిన్ అయ్యి మీ ఆ బాడీ కాంపోజిషన్ కనుక మార్చినట్లయితే, అంటే ఫ్యాట్ అనేది తగ్గించి మనం బాడీలో ఉండేటువంటి మజిల్ శాతాన్ని కనుక పెంచుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఫ్యాటీ లివర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఓవరాల్గా ఒబేసిటీ తగ్గితే మీ రిస్క్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్ దగ్గర నుంచి, స్లీప్ యాప్నియా దగ్గర నుంచి, మీకు హార్ట్ అటాక్ రిస్క్ దగ్గర నుంచి, హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ దగ్గర నుంచి, కొలెస్ట్రాల్, డయాబెటీస్, గాల్ స్టోన్స్, యూరిక్ యాసిడ్ లెవెల్స్, దానివల్ల కిడ్నీ స్టోన్స్, కిడ్నీ జబ్బులు, ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ ద నీస్, ఫ్యాటీ లివర్, ఇవన్నీ కూడా మీకు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కనీసం వాటిని కంట్రోల్ చేసుకుంటూ ముందు రాకుండా చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ మూల కారణం ఈ ఒబేసిటీ కాబట్టి ఒబేసిటీని మనం ట్యాకిల్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా ఇన్ఫర్మేషన్ ఇవాళ మా ప్రేక్షకులకి తెలియచేశారండి. మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే.